ప్రతిపక్ష నేత సొంత జిల్లాల్లో పసుపు జెండాలు రెపరెపలాడాల్సిందే. విపక్ష నేత సొంత ఇలాకాలో మన బలమేంటో చూపించాల్సిందే. అపోజిషన్ లీడర్ నట్టింట్లో సైకిల్ పవర్ ఏంటో సత్తా చాటాల్సిందే. ఇది టీడీపీ అధినేత అసలు వ్యూహమా? కడప మహానాడులో బాబు గీసిన స్కెచ్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా? ఇంతకీ కూటమి అధినేత విపక్ష నేత ఇలాకాలో వేసిన పొలిటికల్ స్కెచ్ ఏంటి? మహానాడు మ్యానియాలో ఏం జరగబోతుంది? వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడప గడపలో అడుగుపెట్టి తన సత్తా చాటిన టీడీపీ ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గం పులివెందుల్లో అడుగుపెట్టి ఆ పార్టీ పునాదులు లేకుండా చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారట. దీంతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఇప్పుడు టీడీపీ రీసౌండ్ చేస్తుందన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే వైఎస్ఆర్ అంటే పులివెందుల, పులివెందుల అంటే వైఎస్ఆర్ అన్న పేరు నేటికీ అక్కడ కొనసాగుతోంది. కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయనే చర్చ జిల్లా రాజకీయాల్లో నడుస్తోంది. 4 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ కంట్రోల్లో నడుస్తున్న పులివెందుల్లో ఇప్పుడు పరిస్థితి కాస్త చేంజ్ కనపడుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పులివెందుల ప్రజలు మాత్రం వైఎస్ ఫ్యామిలీ వెంటే నడిచారు. వైఎస్ వివేకానంద రెడ్డి మొదలుకొని వైఎస్ఆర్, వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి కేవలం వైఎస్ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్న జనం ఇప్పుడు ఒక్కసారిగా మార్పు కోసం చూస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ వివేకా మృతి తర్వాత పులివెందుల్లో చాలా మార్పులు వచ్చాయట. ఆయన మరణం తర్వాత వైసీపీ ఏపీలో అధికారాన్ని కోల్పోయింది. వైఎస్ వివేక మరణం తర్వాత కడప జిల్లాలోనే కాదు, జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజల్లో కూడా మార్పు మొదలైందట. మార్పు కావాలంటూ కోరుకుంటున్న జనం ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. సరిగ్గా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకున్న కూటమి పులివెందులపై స్పెషల్ ఫోకస్ పెట్టిందట. కూటమి సర్కార్ జగన్ సొంత ఇలాకాలో ఫ్యాన్ పార్టీని దెబ్బకొట్టి సైకిల్ పవర్ ఏంటో చూపించాలన్న ఆలోచనతో టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త పొలిటికల్ స్కెచ్ వేశారని సమాచారం. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తన పవర్ చూపించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి మైండ్ గేమ్ ని మొదలుపెట్టి పులివెందులపై ఫోకస్ పెట్టారట. ఇప్పటికే పులివెందుల నుంచి ఎమ్మెల్సీని గెలిపించుకొని ఊపు మీద ఉన్న పార్టీలోకి మరింత మంది లీడర్లను కడప వేదికగా ఆహ్వానించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీలో 2 కౌన్సిలర్లు పార్టీ మారగా మరికొంతమంది కూడా అదే దారిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.